మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితి మీద హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. కాస్టింగ్ కౌచ్ వివక్షలతో మాలీవుడ్లో మహిళలు నరకం అనుభవిస్తున్నారని హేమ కమిటీ తన నివేదికలో బయటపెట్టింది. కాస్టింగ్ కౌచ్ కు బలైన కొంతమంది సాక్షులు చెప్పిన వివరాలతో పాటు ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాలను కమిటీ బయటపెట్టింది. షూటింగ్ స్పాట్లో మహిళలకు సరైన టాయిలెట్ సౌకర్యాలు కూడా లేవని, బట్టలు మార్చుకునేందుకు సురక్షితమైన గదులు లేక ఆర్టిస్టులు, హీరోయిన్లు ఇబ్బందులు పడుతున్నారని కమిటీ చెప్పింది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ముఖ్యంగా మాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ కూడా చాలా ఎక్కువే ఉందని ఈ కమిటీ అంటుంది. సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలు, మహిళలు ఏదో ఒక టైంలో కొందరితో సన్నిహితంగా మెలగాల్సిందేనని ఈ నివేదిక చెబుతోంది. అందుకు పూర్తిగా అంగీకరిస్తేనే సినిమాలో ఛాన్స్ లభిస్తుందట. లైంగిక సాన్నిహిత్యంతో పాటు అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజ్ అనే పదాలు మలయాళం ఇండస్ట్రీలో సర్వసాధారణమని కమిటీ గుర్తించింది. ఇక సినిమా షూటింగ్ సమయంలో మహిళలు ఉండే హోటల్ గదులకు పురుషులు మద్యం మత్తులో వచ్చి తలుపు తడుతుంటారట. తలుపులు తెరిచే వరకు బలవంతంగా డోర్లు పగిలేలా శబ్దాలు చేస్తారని కమిటీ చెప్పుకొచ్చింది. అందుకే చాలా మంది మహిళా ఆర్టిస్టులు ఒంటరిగా ఉండేందుకు జంకుతున్నారని, తమతో పాటు ఎవరో ఒకరిని తోడుగా షూటింగ్కు తీసుకుని వస్తుంటారని తెలిపింది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, స్టార్డమ్ పెరిగే కొద్దీ ఈ వేధింపులు ఇంకా ఎక్కువ అవుతాయని హేమ కమిటీ నివేదిక షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక మహిళలకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలోనూ ఈ ఇండస్ట్రీలో చాలా వివక్ష ఉందని హేమ కమిటీ చెప్పింది. అగ్రశ్రేణి నటులు మినహా ఇంకెవ్వరికీ రాతపూర్వక ఒప్పందం ఉండదని కమిటీ గుర్తించింది. మహిళలు, జూనియర్ ఆర్టిస్టులకు పూర్తి వేతనాలు చెల్లించడం లేదని తెలిపింది. మాలీవుడ్ ఇండస్ట్రీలో అధికారం మొత్తం కొందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ హౌసుల నియంత్రణలో ఉన్నట్లు హేమ కమిటీ గుర్తించింది. అందుకే లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు సైతం భయపడుతున్నట్లు తెలిపింది. ఒకవేళ అందులో ఏ ఒక్కరైనా వేధింపులకు గురించి ఫిర్యాదు చేసినా ఆ ఒక్క సినిమాలో అవకాశం కోల్పోవడమే కాదు, పూర్తిగా ఇండస్ట్రీకే దూరమయ్యే అవకాశం ఉందని కమిటీ చెప్పింది. ఇదిలా ఉంటే తమిళ చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్లకు పలు ఇబ్బందులున్నాయని యువనటి సనం శెట్టి షాకింగ్ కామెంట్స్ చేసింది. పేరు పొందిన చిత్ర పరిశ్రమల్లో లాగే కాలీవుడ్లోనూ మహిళలకు దర్శక నిర్మాతల నుంచి సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చూసి తాను షాక్ అయినట్లు సనం తెలిపింది. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే సమస్యలను బయటపెట్టడానికి ఎవరూ ముందుకు రారని చెప్పింది. తాను ఇలాంటి చేదు సంఘటనలు ఎదుర్కొన్నానని, ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు ఎందుకు మాట్లాడరు అని చాలా మంది నన్ను అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు బయటకు వచ్చి మాట్లాడలేమని తెలిపింది.